దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అని అంటారు. మరి నిజంగా ఏ దిక్కు లేని వాళ్ళకి 2000 మందికి పైగా అనాథలకి దహన సంస్కారాలు పూర్తి చేసిన ఆ మనిషిని దేవుడు అనాలా వద్దా? దహన సంస్కారాలు ఎందుకు మొదలైంది ప్రయాణం? అసలు దీని వెనక కారణం ఏంటి? సెకండ్ వేరియంట్లో నాకు కోవిడ్ వచ్చింది. నన్ను ఎవరు పట్టించుకోకపోవడం కానీ చాలా నన్నే ఎవరు పట్టించుకోలేదు, ఇంకా ఊర్లో వాళ్ళ గురించి నాకెందుకు అనే ఆలోచన మీకు అలా అనుకుంటే భారత పౌరుడిగా మన యొక్క బాధ్యత ఏంటి? నా ఏమే ఇండియన్ ఆర్మీకి వెళ్ళాల్సిన నేను కోవిడ్లో చాలా మంది కోరుకుంటారు ఆర్మీలోకి వెళ్ళి దేశానికి సేవ చేయాలని చెప్పేసి. అక్కడ వచ్చే గుర్తింపు కూడా చాలా గొప్పగా ఉంటుంది దీనికంటే కూడా. బట్ ఎందుకని అది మాత్రం వదిలేసి ఇక్కడ వైపు? ఆర్మీ జాబ్ అనేది అందరూ జాయిన్ అవుతారు, ఎవరైనా చేస్తారు, కానీ నీ వర్క్ చేయడానికి ఎవరు ఇష్టపడరు కదా. ఇది మనం ఎందుకు చేయకూడదు? ఓకే, మీ పేరెంట్స్కి విషయం తెలుసా అండి? ఫ్యామిలీ అన్నాక ఖచ్చితంగా ఒప్పుకోరండి. మా పేరెంట్స్తో 6 months ఆర్గ్యుమెంట్ జరిగింది. 6 months కూడా పేరెంట్స్ కూడా నాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. పని గొప్పదైనప్పటికీ మోసుకొచ్చిన అవమానాలు ఎన్నున్నాయండి. సొసైటీలో ఏదో మార్పు తీసుకురావాలని ప్రయత్నంలో అవమానాలు, తిట్లు ఇవన్నీ కామన్ అండి. అవన్నీ పట్టించుకుంటే మనము అంటే ఇప్పటి వరకు మీరు చూసిన వరెస్ట్ సినారియో ఏంటండి? కుళ్ళిపోయిన బాడీలు చాలా ఉన్నాయండి. రైల్వే యాక్సిడెంట్. మీ జీవితం, మీ ఫ్యామిలీ, మీ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇంకా అవన్నీ ఆలోచిస్తే సర్వీస్ చేయబుద్దేదండి. సో ఐఎమ్ నాట్ థింక్ అబౌట్ 1% అబౌట్ మై ఫ్యామిలీ. ప్రస్తుతానికి నేను శ్మశానంలో ఉన్నాను. శ్మశానంకి ఎందుకు వచ్చాను అనే విషయం మాట్లాడే ముందు, ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అని అంటారు. మరి నిజంగా ఏ దిక్కు లేని వాళ్ళకి 2000 మందికి పైగా అనాథలకి అంత్యక్రియలు, దహన సంస్కారాలు పూర్తి చేసిన ఆ మనిషిని దేవుడు అనాలా వద్దా అనేది ఈ ఇంటర్వ్యూ తర్వాత మీరే డిసైడ్ అవ్వండి. ఆయన వయసు 25 సంవత్సరాలు మాత్రమే, కానీ ఆయన చేస్తున్న మంచి పని మనలో ఏ ఒక్కరు కూడా చేయలేంది. అంత ధైర్యం కూడా మనం ఏ రోజుకి తెచ్చుకోలేంది. ఈ రోజుకి 2000 మంది బాడీస్కి దహన సంస్కారం చేసేసారు ఆయన. అంటే అసలు ఎక్కడ మొదలైంది ఆ ప్రయాణం? మన ఇంట్లో వాళ్ళు చనిపోతేనే, కరోనా టైంలో మన వాళ్ళకి మనమే దగ్గరగా చూసుకోలేని సిచ్యువేషన్స్ కూడా మనం చాలా చూసాం. అలాంటిది ఎవరో ఊరు పేరు తెలియని వాళ్ళని, అసలు సంబంధమే లేని వ్యక్తులకి దగ్గరుండి దహన సంస్కారాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. సో దేవా గారి కోసం నేను వైజాగ్ వచ్చాను. శ్మశానంలో ఈరోజు కూడా ఒక దహన సంస్కారం ఉంది. ఈ కార్యక్రమంలో ఐ డ్రీమ్ నుంచి మనం కూడా పాల్గొంటున్నాం. దహన సంస్కారం చేసి ఈ అసలు ఆయనకి ఆ ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది, ఈ విషయాలన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. తుని శ్మశాన వాటికలో ఉన్నాం మేము. పక్కన 9 జిల్లాలో నేను చెప్పినట్టుగా జరుగుతుంది. సో దేవా గారితో ఉన్నాను అనమాట. దేవా గారు వైజాగ్లో ఈ 2000 దహన సంస్కారాలు అనేది పక్కన పెడితే, ఈ కార్యక్రమాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి తెలిసి ఇక్కడ అసలు మామూలుగా మన ఇంట్లోనే ఎవరైనా చనిపోతేనే పక్కనిల్లు ఆ పక్కనిల్లు రావడమే చాలా కష్టం కదా. అలాంటిది ఇంతమందికి ఇలా చేయడం అనేది చాలా గ్రేట్. ఆ విషయం గురించి మాట్లాడే ముందు దేవా గారితో అయితే ఒక 2 మాటలు. కాదు దేవా గారు, ఈ దహన సంస్కారాలు అంటే సేవా కార్యక్రమాలు బేసిక్గా ఎవరైనా చేస్తారు. బట్టలు ఇవ్వడము, ఫుడ్ ఇవ్వడము, ఇంకేదైనా దానం చేయడము అనేది చాలా నార్మల్. ఎందుకంటే ఒక్కసారి ఒక రోజులో అయిపోతుంది ఆ పని చేసేస్తే. ఇలా అనేది మీరు కంటిన్యూస్గా సంవత్సరాల తరబడి చేస్తూనే ఉండాలి కదా. ఎందుకు మొదలైంది ప్రయాణం? అసలు దీని వెనక కారణం ఏంటి? అది ఇది ఎందుకు చేయకూడదని ఆలోచన అనమాట. అంటే అందరూ సోషల్ సర్వీస్ అన్నీ చేస్తారు. అంటే ఇది కోవిడ్లో స్టార్ట్ అయిన జర్నీ. కోవిడ్ 2021లో స్టార్ట్ చేసాం. అంటే ఫస్ట్ రియలైజేషన్ చాలా పెద్దగా ఉంది. అంటే చాలా పెద్ద పెయిన్, అవమానాలు అంటారు కదా. సో ఆ కైండ్ ఆఫ్లో నేను కోవిడ్లో సర్వీస్ చేశాను. అప్పుడు బాగానే ఉంది. కోవిడ్ ఫస్ట్ సెకండ్ వేరియంట్లో నాకు కోవిడ్ వచ్చింది. సో నాకు వచ్చాక నేను ఆ పెయిన్ అంటే నన్ను ఎవరు పట్టించుకోకపోవడం కానీ, చాలా ఇదిగా మాట్లాడడం కానీ, అంటే మనం చదువుకున్నాము. యాక్చువల్లీ నా జర్నీ అండి ఇండియన్ ఆర్మీకి వెళ్ళాను. నా ఏమే ఇండియన్ ఆర్మీకి వెళ్ళాల్సిన నేను కోవిడ్లో కొంచెం రియలైజ్ ఇలా వచ్చాను అనమాట.
నా బ్యాచ్ మొత్తం కూడా ప్రజెంట్ ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తున్నారు. అందరూ జమ్మూ కాశ్మీర్ పారామీటర్లో వర్క్ చేస్తున్నారు. సో నేను ఒక్కని మాత్రం ఇలా వచ్చాను అనమాట. ఎందుకు అలా అంటే ఇండియన్ ఆర్మీ అనేది లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా చాలా మంది కోరుకుంటారు ఆర్మీలోకి వెళ్ళి దేశానికి సేవ చేయాలని చెప్పేసి. అక్కడ వచ్చే గుర్తింపు కూడా చాలా గొప్పగా ఉంటుంది దీనికంటే కూడా. బట్ ఎందుకని అది మాత్రం వదిలేసి ఇక్కడ వైపు? అంటే అది చాలామంది జాయిన్ అవుతారండి. నేను కాకపోతే చాలామంది యంగ్ పీపుల్, చాలామంది యూత్ అటువైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, నా బ్యాచ్ చాలామంది 30 పీపుల్. నేను ఎన్సీసీ ఆర్మీ చేశానండి. ఓకే, 69th బటాలియన్. ఓకే, ఏఎంఎల్ కాలేజ్. సో ఎన్సీసీ అయిపోయింది, నేను ఇందులో కోవిడ్లోకి ఎంటర్ అయ్యాను అనమాట. సో ఆ మూమెంట్లో ఇంకా ఆర్మీ జాబ్ అనేది అందరూ జాయిన్ అవుతారు, ఎవరైనా చేస్తారు. కానీ నీ వర్క్ చేయడానికి ఎవరు ఇష్టపడరు కదా, ఇది మనం ఎందుకు చేయకూడదు, ఈ సర్వీస్ మనం ఎందుకు చేయకూడదు అని ఒక ఆలోచన వచ్చిందన్నమాట. సో అలాగా నేను కోవిడ్ వచ్చినప్పుడు ఎవరు లేరా మీ దగ్గర చూసుకోవడం? లేరండి. క్వారంటైన్లో చాలా పెయిన్గా తీసుకున్నాను. క్వారంటైన్లో ఆలోచించాను. క్వారంటైన్లో నేను వెళ్ళాక అది 14 days ఎంతో. సో కొంచెం నేను ఆలోచించాను, ఏంటి లైఫ్ అంటే ఏంటి, లైఫ్ అసలు మన పర్పస్ ఏంటి, ఎందుకు భూమి మీద వచ్చాం, అసలు ఏం జరుగుతుంది సొసైటీలో, అసలు కరోనా రావడం ఏంటి, జనాలు చనిపోవడం ఏంటి, మన లైఫ్ ఎంత, మనం కూడా హ్యూమనే కదా, మనం చచ్చిపోతే అలాగే చచ్చిపోతాం. అసలు ఇవన్నీ నాకు డిఫరెంట్గా నేను థింక్ చేయడం వల్ల నేను క్వారంటైన్ బయటకు వస్తాను. అంటే రికవర్ అయిపోయాను. రికవర్ అయిపోయి వచ్చేసాక నేను మళ్ళీ హాస్పిటల్లో సర్వీస్ చేస్తుంటే డెడ్ బాడీస్ చనిపోయి ఉన్నారు ఒకరు. చనిపోయి ఉంటే తర్వాత పోలీసులు అడిగాను అనమాట, ఏంటి అసలు ఎలా చనిపోతున్నారంటే, చాలామంది చనిపోతారు, ఎవరు పట్టించుకోరు అంటే మనం ఎందుకు చేయకూడదు నేను దిగాను అనమాట. అలాంటి టైంలో బేసిక్గా నెగిటివ్గా థాట్ రావచ్చు కదా, నన్నే ఎవరు పట్టించుకోలేదు, ఇంకా ఊర్లో వాళ్ళ గురించి నాకెందుకు అనే ఆలోచన మీకు? అలా అనుకుంటే భారత పౌరుడిగా మన యొక్క బాధ్యత ఏంటండి, నా ఎయిమే ఇండియన్ ఆర్మీ. సో నాకు ఐ వాంట్ టు సర్వ్ టు నేషన్. సో నాకు ఆలోచన ఉంది కాబట్టి నేను ఇది చేయగల మెంటల్ నాకు ఉంది. సో ఇప్పుడు స్టార్టింగ్ కోవిడ్లో ఒక బాడీ తీసాను, నేను ఎందుకు చేయకూడదు నేను దిగాను, చేశాను. ఫస్ట్ బాడీ ఆ రోజు ఉన్నప్పుడు మీ రియాక్షన్స్ ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళ? భయం లేదండి, భయం ఎప్పుడు చచ్చిపోయిందండి, కోవిడ్లోనే భయం చచ్చిపోయింది. బ్రతుకున్న మనసులో కొంచెం డేంజర్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది అందరికీ. సో చనిపోయిన వల్ల మనకేం ప్రాబ్లం ఉండదు. వెళ్ళాము, మన చేతులతో తీసాము, ఆ బాడీ కప్పెట్టాను ఫస్ట్ కోవిడ్లో. సో ఇంకా అలా అలవాటైపోయి ఆ జర్నీ అప్పుడు విత్తనం అయ్యింది. ఈరోజు నేను అనకాపల్లిలో స్టార్ట్ చేసిన జర్నీ ఇప్పుడు 9 జిల్లాలు, రాజమండ్రి టు పార్వతీపురం వరకు. సో ప్రజెంట్ మనం తుని శ్మశానవాటికలో ఇప్పుడు బెగ్గర చనిపోయారు కాబట్టి మనము ప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. యాచకుడు బెగ్గరు, ప్యూర్లీ బెగ్గరు, ఆకలితో చనిపోయారు అనుకుంటా మరి. సో అందుకే మనం గొయ్యి అవుతున్నాం. ఓకే, అంటే మీ పేరెంట్స్కి విషయం తెలుసా అండి? అసలు పేరెంట్స్ జర్నీ చాలా, ఇంట్లో గొడవలు ఏం అవ్వలేదు? అవన్నీ అయిపోయండి. అవన్నీ పేరెంట్స్తో సాధారణంగా పేరెంట్స్ ఎవరైనా ఒప్పుకుంటే చెప్పండి, అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ అన్నా మా పేరెంట్స్ అన్నా నా కొడుకు ఇది చేయాలి ఇది చేయాలి, ఇప్పుడు ఇతను ఉన్నారు, ఇతని ఫ్యామిలీ కూడా ఒప్పుకోరు. ఇది కొంచెం శివభక్తుడు, నాతో మైండ్ సెట్ ఈక్వల్ అయింది, నాతో జర్నీ చేస్తున్నారు. సో అలాగా నేచర్ సపోర్ట్, దేవుని దయ వల్ల నాకు టీమ్గా టీమ్గా ఫామ్ అవుతున్నారు అనమాట. సో ఫ్యామిలీ అన్నాక ఖచ్చితంగా ఒప్పుకోరండి. యాక్చువల్లీ మా అమ్మాలు ఏం ఫీల్ అయ్యారంటే, ఈడంటే ఆర్మీకి వెళ్ళాల్సినప్పుడు ఇలాంటి సేవలు కప్పుతున్నారు, ఆ యూట్యూబ్లో ఎక్కడో చూసారన్నమాట. చూసి మీ అబ్బాయి ఏంటి సేవలు ఎత్తుతున్నాడు, ఇది చేస్తున్నాడు, అది ఏంటి. మా విలేజ్లో అయితే మా పేరెంట్స్ అసలు చాలా టార్చర్ చేస్తారు. మన ఫ్యామిలీలో మన కులము లేకపోతే మన ఇదిలో సవాలు ముట్టుకోవడం ఏంటి, ఎంత అవమానము అని ఒక కైండ్ ఆఫ్ నాకు లెసన్ క్లాస్ పీకుతున్నారు మా అమ్మగారు. సో మా అమ్మ అన్ఎడ్యుకేటెడ్, సో నేను ఎడ్యుకేటెడ్. సో మా అమ్మకి నేను గైడ్ చేస్తాను, అది కాదమ్మా ఇది లైఫ్, నాకు ఇది చెయ్యాలని నేను కమిట్మెంట్ తీసుకున్నాను, మీరు ఆపేసినా మాత్రం నేను ఆపలేను అని మా పేరెంట్స్తో 6 months ఆర్గ్యుమెంట్ జరిగింది. 6 months కూడా పేరెంట్స్ కూడా నాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. తర్వాత ఈ డెడ్ బాడీలతో పాటు మనం కొంచెం ఫుడ్ పేదవాళ్ళకి సహాయం చేయడము, స్కూల్స్ కట్టించడం చేస్తున్నాము. వాళ్ళకి కొంచెం అవేర్నెస్ వచ్చిందన్నమాట, ఇది సోషల్ సర్వీస్ కాబట్టి కొంచెం మైండ్ సెట్ మారింది. సో కొంచెం టైం పట్టింది. ఆ 6 months పీరియడ్లో నేను చాలా కొంచెం సఫర్ అయ్యాను. సఫర్ అయినప్పటికీ మనం తీసుకునే కమిట్మెంట్ చాలా గొప్పది. సో అది నేను ఆపలేను, నాది నా వల్ల కాదు. అయితే ఈ సర్వీస్ మనం లైఫ్ ఉన్నంత కాలం నేను చేయాలి తప్ప, కానీ ఎట్టి పరిస్థితులు ఇది ఆపడానికి అవకాశం లేదు. నా మైండ్ వల్ల కమిట్మెంట్ అయిపోయింది అన్నమాట. సో అది. బట్ మీకు టీమ్, మీరు ఆయన ఇంకొకరు తప్ప అసలు టీమే కనిపించట్లేదు. బేసిక్గా ఇలాంటి మంచి పనులు చేస్తున్నప్పుడు ఒక 10 మంది మీ దగ్గర ఉండాలి కదా, ఎందుకని ఎవరు లేరు? టీం అంటే ఇది ఇష్టపడి రావాలండి, ఇదేమైనా ఏదో ఒక ఈవెంట్ కాదు కదండి, లైక్ ఏదో ఒక యాక్టివిటీ కాదు, ప్రోగ్రామ్ కాదు. ఒక మనిషి చనిపోయాడంటే సాధారణంగా మన ధర్మం ప్రకారము
ఒకరోజు ముట్టుకుంటే స్నానం చేయాలి, తల స్నానం చేయాలి. ఒక కైండ్ ఆఫ్ సినారీలో మన సొసైటీ వచ్చింది. మన పితరుల నుంచి ఏంటంటే చనిపోయిన వాళ్ళు ముట్టుకోకూడదు, ముట్టుకుంటే ఏదో అయిపోతుంది. ఒక నెగిటివ్ వైబ్లో సొసైటీ ముందుకు వస్తుంది. ఎందుకు ఈ రోజు అండి వాళ్ళు వాస్తవం చెప్పాలంటే ఒక మనిషి బాగోపోతే వచ్చి డాక్టర్ వచ్చి సర్జరీ చేస్తా, చదువుకున్న వచ్చి చేస్తున్నాడు. నర్స్ కూడా ఎడ్యుకేటెడ్, ఆవిడే సర్జరీ చేస్తుంది. ఒకసారిగా అంత ఎడ్యుకేటెడ్ పీపుల్ సర్జరీలు చేసి సడన్గా చనిపోతే ఆ వ్యక్తిని ఎవరు ముట్టుకోవట్లేదు. ఎందుకు ముట్టుకోవట్లేదు? అప్పటిదాకా ఎంతో చదువుకున్న ఎంఎస్సీ పీజీ చేసిన ఒక డాక్టర్, ఒక జనరల్ సర్జన్ వచ్చి తనకు ఒక సర్జరీ చేసి అన్ఎక్స్పెక్టెడ్ చనిపోయారు అనుకోండి, ఆ వ్యక్తిని వదిలేస్తున్నారు. మనిషి అప్పుడు బాడీ అయిపోతుంది. సో ఆ మైండ్ సెట్ ఎందువల్ల? సో నాకు ఇలాంటి కొన్ని థాట్స్ ఉన్నాయి. వీటిని సిస్టమ్ మార్చాలి, ఖచ్చితంగా ఇది మనం మార్చాలి, మనం మాత్రం మార్చగలిగేలా ఉండాలి అన్న ఒక కొన్ని థాట్స్ నన్ను కంప్లీట్గా కమిట్మెంట్ చేసే ట్రై చేస్తాను అన్నమాట. సో చనిపోయిన వ్యక్తులు మనం ఎందుకు టేక్ కేర్ ఆఫ్ చేయకూడదు, మనం ఎందుకు చేయకూడదు? ఎవరో మున్సిపాలిటీ రావాలి, లేకపోతే ఎవరో రావాలి, వీళ్ళు రావాలి కంటే మనం ఎందుకు చేయకూడదు అనే థాట్ ప్రాసెస్ నుంచి ఈరోజు నేను దాదాపుగా 2000 బాడీలు చేశాను అనమాట. సో ఆ మైండ్ సెట్ను నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది అనమాట. ఈ 2000 బాడీల వెనక మీరు తీసుకున్న పని గొప్పదైనప్పటికీ మోసుకొచ్చిన అవమానాలు ఎన్నున్నాయండి? అంటే దేనికోసం చేస్తున్నారు, లేకపోతే కామెంట్స్లో కానీ బయట నుంచి నెగటివిటీ కానీ ఏం ఆశించి చేస్తున్నారు, ఇట్లాంటి మాటలు కూడా పడుంటారు కదా. మోసుకొచ్చిన అవమానాలు ఎంతవరకు చూసుంటారు మీరు? రాయితీ అంటే అండి అవమానాలు కామనే కదండి. ఇప్పుడు మనం ఏదో మన వ్యక్తిగత జీవితము జీవించడానికి నాన్న సంఖ్యలు నాకేస్తాం, చాలా ఇబ్బందులు పడతాం. సో నేను సొసైటీలో ఏదో మార్పు తీసుకురావాలని ప్రయత్నంలో అవమానాలు, తిట్లు ఇవన్నీ కామన్ అండి. అవన్నీ పట్టించుకుంటే మనము సొసైటీలో మనం ఒక విప్లవాలు కానీ సొసైటీలో మార్పులు మనం తీసుకురాలేం. అంటే వి కాంట్ చేంజ్ ద సిచ్యువేషన్స్ అనమాట, సిస్టమ్ మార్చలేం. సో వాటన్నిటికీ రెడీ అయిపోయాను, ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి నాకు ప్రజెంట్ కామనే. ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి అంటే అంత ఈజీ అయ్యి ఉండదు కదా ఈ 2000 వరకు రావడం అనేది? అంటే 2000 అంటే నేను కోవిడ్ 2021లో స్టార్ట్ చేశానండి. 5 years. ఈ 5 yearsలో జర్నీ చాలా అవమానాలు ఎదుర్కొన్నానండి. అంటే మనకి అంత పెయిన్ఫుల్గా ఫీల్ అవ్వాలని, ఎందుకంటే నేను చేసే వరకే చాలా అంటే దీనికి మించి ఇంక ఏదీ లేదు. ఇదే జీవితం. ఈ 6 అడుగుల స్థలం కోసం ఎన్నెన్నో పోరాటాలు చేస్తూ ఉంటారు అందరూ. సో ఇదే లాస్ట్ ప్లేస్. ఇక్కడికి వచ్చి కూడా మనం ఏడిస్తే మనము ఒక అనాథ బాడీని పట్టుకొని ఎవరో అనామకుడు చనిపోతారు, రోడ్డు మీద చనిపోతారు. మనం చేయాల్సింది మనం ఇప్పటికీ చేయకపోతే ఆ బాడీ పట్టుకొని మనం ఏడిస్తే మనం ఇంకేం చేయగలం చెప్పండి. సో మైండ్ సెట్ మార్చుకొని ఇంకా అలాగా నేను చేసిన బాడీలో సగం కుళ్ళిపోయిన బాడీలు అండి, అన్నీ కూడా దాదాపుగా డీకంపోజింగ్. ఈ శ్మశానంలో దాదాపు 500 బాడీగా పెట్టుంటాం. సో ఆ విధంగా అనమాట. ఓకే, బట్ మీరు అన్నట్టుగా ఇలా చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ ఒక వర్స్ట్ సిచ్యువేషన్ ఏదో ఫేస్ చేసి ఉంటారు కదా. ఎందుకు నేను ఇంత మంచి చేస్తా కూడా నాకు ఇంత మాట పడాల్సిన అవసరం ఏంటి? అంటే నేను మంచి చేస్తున్నానని ఫీల్ అవ్వలేదండి. మేము ఫీల్ అవుతాం కదా, ఆబ్వియస్లీ పబ్లిక్ ఫీల్ అవచ్చు, కానీ నేను అంత అప్రిషియేటెడ్గా నేను తీసుకోలేదు. ఇది నా బాధ్యత, ఇది నేను ఎందుకు చేయకూడదు అని మైండ్ సెట్. ఇది మనం కాకపోతే ఇంకెవరు చేస్తాం? వీఆర్ ద యంగ్ పీపుల్. ఓకే, మనం ఈ వయసులో ఏదైనా చేయాలి, సొసైటీకి సర్వీస్ చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, ఇంకేదైనా చేయాలన్నా మనం ఈ వయసులోనే. ఈ వయసు దాటి ఒక 40 వచ్చినా మనం ఏం చేయలేం. ఓకే అండి. సో అందుకు ఇంకా నా కమిట్మెంట్ ఇంకా ఆ విధంగా డెసిషన్ తీసుకున్నాను అనమాట. మీరన్నట్టు డబ్బు సంపాదించాలన్నా ఈ వయసే కదా, మరి మీ ఫ్యామిలీ కూడా ఉంది. మీ ఫ్యామిలీ కోసం మీరు అన్నీ వదిలేసి ఓన్లీ ఇక్కడ మాత్రమే చేసుకుంటూ ఉన్నారు. మరి మీ జీవితం, మీ ఫ్యామిలీ, మీ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇంకా అవన్నీ ఆలోచిస్తే సర్వీస్ చేయబుద్దేదండి. సో ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ 1% అబౌట్ మై ఫ్యామిలీ. ఇంకా అవన్నీ ఆలోచించలేదండి. ఇంకా అదంతా నేచర్ సపోర్ట్ చేస్తే ఫ్యామిలీ బాగుంటుంది, మనం బాగుంటాము. మేము ఎంతో ట్రావెల్ చేస్తున్నాం, ఏ రోజు కూడా మాకు ఎలాంటి భగవంతుడి వల్ల ఏం కాలేదు. అంటే నేచర్ సపోర్ట్ చేస్తుంది. మనం కష్టపడుతూ నైజాతికి వెళ్ళిపోతానండి, ఎవరు మనల్ని ఆపలేరండి. అంటే ఐఎమ్ బిలీవ్ వెరీ కాన్ఫిడెంట్లీ, నేను అది నమ్ముతాను అనమాట. సో మన పని మనం చేసుకుని వెళ్ళిపోవడమే. నేచర్ ఆటోమేటిక్ సపోర్ట్ చేస్తుంది. నేను జీరోని స్టార్ట్ చేస్తాను. కోవిడ్లో నాకేం తెలియదండి. ఈవెన్ నా దగ్గర ఒక ఆండ్రాయిడ్ మొబైల్ లేదు, నాకేమీ లేదు అసలు. నాకు కంప్లీట్గా జీరో నాలెడ్జ్. అక్కడి నుంచి ఈరోజు నేను కనీసం ఎంతమంది టీం ఉన్నారు, కనీసం ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు,
పేరు పేరు చెప్పలేం కానీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అనమాట. అంటే ఈ వర్క్ అర్థం అవడానికి చాలా టైం పడుతుందండి. ఒక ఫుడ్ పెట్టామంటే డబ్బులు ఇస్తారు, కానీ అనాథ సేవలు ముట్టుకోవడం అంటే చూడడానికే ఇష్టపడరు వస్తాను చెప్పాలంటే. సొసైటీ ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా జనాల మైండ్ సెట్ మారాలన్నమాట. ఇంకా మన వీడియోస్ పొరపాటున చూస్తే ఇంకా స్కిప్ చేసే పరిస్థితులు ఉన్నాయన్నమాట. లైక్ ఏంటంటే భయపడ్డము, ఇంకా సెంటిమెంటల్ ఫీల్ అవ్వడము, ఇవి ఇంకా ఉన్నాయి. సో ఇంకా కొంచెం టైం పడుతుంది. ఒకసారి మారిపోవాలంటే అవ్వదు కదండి. సో అది ఒక దహన సంస్కారం వెనుక ఎంత ప్రాసెస్ ఉంటుందండి? అంటే ఈజీ, చాలా పెద్ద ప్రాసెస్ అండి. అది పోలీసులు ఉండాలి. ఒక అనాథ బాడీ అంటే అది ఎవరికి తెలియకపోవచ్చు, కానీ పోలీసులు వస్తారు, ఒక విఆర్ వస్తాడు, స్టేట్మెంట్లు తీసుకుంటారు. అనాథ బాడీ అని ఖచ్చితంగా ఉంటే లోకల్ స్టేట్మెంట్ తీసుకుంటారు. అప్పుడు మాకు చెప్తారు, మాకు పర్మిషన్ ఇస్తారు, అప్పుడు మేము తీసుకెళ్తాము. ఇక్కడ లేకపోతే మేము మా చేతులతో స్వయంగా, ఇప్పుడు ఒక బాడీ ఉందండి, ఆయన చనిపోయారు పెద్దయిన. సో అతనికి ఎవరో తెలియదు, ఊరి పేరు తెలియదు, ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎలా పెరిగాడో తెలియదు. ఆ రోడ్డు మీద అనామకుడికి చనిపోయారు, అంటే ఒక బెగ్గర్లకు చనిపోయారు అన్నమాట. సో ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి అతని కొడుకులు ఎక్కడన్నా తెలియదు. సో మనమే కొడుకులు అనుకొని, అతను నా తండ్రి అనుకొని, లేదా మా తాతయ్య అనుకొని అనే ఫీలింగ్తో మేము ఒక బాధ్యతగా ఆ వ్యక్తికి దగ్గరుండి మనమే గొయ్యి తీసుకొని, మనమే అన్నీ వేసుకొని, ఇది మా బాధ్యత, సొసైటీ బాధ్యత. ఓకేనా? ఇది ఎవరో వచ్చి చేస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అంటే రాకపోతే ఆ వ్యక్తి అలాగే చనిపోతాడు. ఆ వ్యక్తి మన తాతయ్య కావచ్చు, లేకపోతే మన చుట్టుపక్కల ఒక పెద్దాయన కావచ్చు. ఎవరో మున్సిపాలిటీ వచ్చి ఒక చెత్త కుప్పలాగా కప్పెట్టేస్తే మనం ఇచ్చే గౌరవం ఏంటంటే, ఒక మనిషికి సాటి మనిషిగా మన ఇచ్చే అంటే ఇవన్నీ నాకు థాట్ ప్రాసెస్ అన్నమాట. ఇవన్నీ ఆలోచించమాట. మనం కాకపోతే ఎవరు చేస్తాం అనే ఒక చిన్న ఆలోచన ద్వారా ఇదంతా జర్నీ స్టార్ట్ చేయనమాట. ఒక అంతిమ యాత్ర అంటే, నేను చనిపోతే నాకు ఎవరైనా దహన సంస్కారం చేస్తారా లేదా అనే భయంతో ఉండేవాళ్ళు చాలా మంది ఉండిపోతారు. ఇప్పుడు యాచకుని తీసుకున్నా సరే, ఇంకా బయట ఎవరైనా ముసలి వాళ్ళు, పేరెంట్స్ అయ్యుండి కూడా, పెద్దవాళ్ళు అయ్యుండి వాళ్ళ పిల్లలు వదిలేసిపోయిన వాళ్ళు కూడా చాలామంది, నేను చనిపోతే నాకు చూసే వాళ్ళు ఎవరు లేరు నాన్న, నాకు 6 అడుగుల గొయ్యి కూడా లేదు, ఆ స్థలం కూడా లేదని చెప్పి బాధపడే వాళ్ళు ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా తెలియదేమో మీరు ఇట్లా ఒకరు ఉన్నారు, వాళ్ళ కోసం ఇట్లా చేస్తారు అని చెప్పేసి. అంతిమ యాత్ర అదే ఆ టైం వస్తే మేమే చేస్తామండి. ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఒడిస్సా వాళ్ళు చాలా మంది వలస వస్తారు, చనిపోతారు, రైలు యాక్సిడెంట్ చనిపోతారు. వాళ్ళ డబ్బులు ఉండవు, ఏముండవు. పోలీసు వాళ్ళు చెప్తారు ఎలా ఉన్నారు, ఒకరు దేవా టీం అని, వాళ్ళు మొత్తం చూసుకొని హెల్ప్ చేస్తారు, మీకు ఏ ప్రాబ్లం లేదని. అలాగే పబ్లిక్ నోటీస్ చేస్తారు అనమాట. సో మేము వస్తాము, మా బాధ్యతగా మేము అది ఎంత కష్టమైనా దగ్గరుండి ఆ వ్యక్తికి అంత్యక్రియలు చేసి మళ్ళీ మేము వెళ్ళిపోతాం అనమాట. దీని నుంచి గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా సపోర్ట్ ఉందండి? గవర్నమెంట్ లేదండి. లేదు. అవును, నేను గవర్నమెంట్ నుంచి కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. గవర్నమెంట్ ఇస్తుందని అంటే నేను చేసేది ఐ హ్యావ్ టు గివ్ టు గవర్నమెంట్. నేను సర్వీస్ ప్రభుత్వానికి ఇస్తున్నాను, నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. గవర్నమెంట్ ఏదో చేయాలి, నాకు అవార్డులు ఇవ్వాలి, నాకు ఆ మెంటాలిటీ లేదండి. మనం ఏమి ఇస్తున్నాం? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ సర్వీస్ అందిస్తున్నాం. వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, వాళ్ళు చేయడానికి చాలా కష్టపడతారు. సో మనము పోలీసులకి, గవర్నమెంట్కి ఇస్తున్నాం. సో ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? నాకు ప్రజలే, పబ్లికే, స్టూడెంట్స్, యూత్ కలిపి నాకు హెల్ప్ చేస్తున్నారు. సో ఆ విధంగా నేను వ్యవస్థ నడిపిస్తున్నాను అన్నమాట. మరి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేయకపోతే ప్రతి అంతిమ సంస్కారానికి డబ్బులు కావాలి కదండి, ఊరికే అయిపోదు కదా. మరి ఎవరు ఇస్తారు మీకు? మీరు పబ్లిక్ నేచర్ సపోర్ట్ చేస్తుంది. పబ్లిక్కి చదువుకున్న వాళ్ళు, స్టూడెంట్స్, నాకు సోషల్ మీడియా సపోర్ట్ ఉంది. సోషల్ మీడియా సపోర్ట్ ఎవరికి చూసి యాక్చువల్ వాళ్ళకి చేయాలి ఉంటుంది, కానీ కుటుంబ పరిస్థితుల వల్ల, లేకపోతే ఇంకో రకరకాల కారణాల వల్ల రాలేరు, చేయలేరు. సో ఎంతకంత కాంట్రిబ్యూషన్ చేస్తారు, అది ఇంకా నేచర్ సపోర్ట్ వల్ల మనం చేయగలుగుతున్నాం. ఓకే, అంతే. దాని నుంచి నెగిటివిటీ రాలేదు ఎప్పుడు? డబ్బులు ఓన్గా పర్సనల్ తీసుకుంటున్నారను ఇప్పుడు వచ్చి నన్ను ఎవరు అలా క్వశ్చన్ చేయలేదండి. ఓకే, పబ్లిక్ చాలా రెస్పెక్ట్ చేశారు. నా ఫ్యామిలీ కన్నా, లోకల్ పీపుల్ కన్నా, చదువుకునే చాలా మెచ్యూర్డ్ పీపుల్ చాలా బాగా అర్థం చేసుకొని, ఇది మీరు కంటిన్యూ చేయండి, ఎక్కడ ఆపొద్దు అని అన్న తప్ప, కానీ ఇది నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఏమిటి నీకు ఎవరు వెళ్ళదని. సో ఐఎమ్ సో హ్యాపీ. సో నేను పబ్లిక్ చాలా రెస్పెక్ట్ చేస్తాను, వాళ్ళు హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈరోజు నేను ఇంతవరకు. అఫ్కోర్స్ నా హార్డ్ వర్క్ ఉంటుంది, మా హెల్త్ పాడైపోతాయి, కానీ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటుంది కదా. మీ హెల్త్ పాడైపోవడం కూడా ఉంటుంది అంటే లైక్ మేము లాంగ్ జర్నీ చేస్తామంటే మాకు నిద్రలు ఉండవు, ఎక్కడి దాకా నిద్రపోతాం, శ్మశానం నిద్రపోతాం, రోడ్డు పక్కన అంటే నిద్ర చాలా అవసరం మనిషికి. కానీ మేము ఒక మనిషికి 8 గంటలు కంటిన్యూగా టీం ఉన్నప్పటికీ కూడా ఉంటారు, టీం అన్ని చోట్ల ఉంటారు, ఎవరి జాబ్ వాళ్ళు చేసుకుంటారు. నేను ఎవరిని నా వెంకలు తిరగాలని నాకు ఇది ఇష్టం ఉండదు. ఇప్పుడు అన్నీ ఉన్నాడు అని నాకు చాలా పెద్దోడు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తాడు, ఇప్పుడు గంట వర్క్ చేస్తాడు, మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాడు. సో అలా అన్ని ప్లేసెస్లో అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు, వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు. ఇట్స్ ఆల్ అబౌట్ నేచర్ సపోర్ట్. నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు, కోవిడ్లో ఎంత ఆలోచించలేదు. నాకు నిజంగా చేస్తాను, కానీ నిజంగా చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా నాకు ఇంకా మంచిగా సపోర్ట్ వస్తే నేను ఇంకా పక్క
జిల్లాలకు ఇంకా నేను ఇచ్చేస్తాను. అంటే చాలా చోట్ల చనిపోతున్నారు కదండి. సో నాకున్న ఓపిక వరకు నేను ఈ 9 జిల్లాలు చేస్తాను అనమాట. మీకు సమయం లేకపోతే శ్మశానంలో నిద్రపోయిన రోజులు కూడా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎండాకాలం అండి, ఈ ఎండాకాలంలో చాలా మంది ఆకలి చనిపోతారు. అవును. ఇప్పుడు చనిపోయిన పెద్ద ఆకలితో చనిపోయినాడు ఎవరో అనామకుడు. సో అవి కామన్. ఇంకా ఈ ఎండకి వడదెబ్బకి చాలా మంది చనిపోతారు. మీరు ఎండైనా తిరగాలి, వానైనా తిరగాలి, సిచ్యువేషన్ ఏంటైనా సరే అట్లా ఒక బాడీ ఉందంటే వెళ్తారు. నాకు ఓపుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎప్పుడు కూడా ఏ రోజు కాంప్రమైజ్ అవ్వలేదు. ఎక్కడో 2-3 సార్లు హెల్త్ బాగోలేదని డౌన్ అయిన తప్ప, కానీ మ్యాక్సిమం 99% నాకు కాల్ వస్తే వెంటనే రెస్పాండ్ అయిపోయి మేమే గోయి తీసుకునేలాగా దగ్గర నుంచి చేసుకుంటాం. అందులో ఎక్కడ కూడా రాజీ ఉండదు. నేను లేకపోయినా టీమ్ సపోర్ట్ తీసుకొని ఆ వ్యక్తికి మేము దగ్గరుండి అంత్యక్రియలు చేస్తాం అన్నమాట. ఎవరైనా ఎన్జిఓ సపోర్ట్ చేస్తున్నారండి? అంటే మేము చేస్తాం, మీకు ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు మేము ఉంటాం ముందు అని. వాళ్ళు ఎన్జిఓలు ఏం కాదు కానండి. అంటే నాకు ఒక వెహికల్ ఇచ్చారు. ఓకే. 2 ఫౌండేషన్ కలిపి నాకు వెహికల్ ఇచ్చారు. సో ఆ వెహికల్ 2-3 జిల్లాలకు యూజ్ చేస్తున్నాను అనమాట, 9 జిల్లాల్లో. ఓకే. సో అలాగే పబ్లిక్ ముందుకు వస్తే నేను ఇంకా బాగా చేయగలను. సో దీన్ని ఇంకా ఎక్కువ లోతులో తీసుకెళ్ళడానికి, అంటే అందరికీ తెలిసేలా చేయడానికి ఏం చేయగలం సపోర్ట్ మా సైడ్ నుంచి కానీ మీడియా సైడ్ నుంచి కానీ? మేము చేయగలిగింది ఏంటి మీకు? మీడియాకి చేయగలిగింది ఏం లేదండి, జస్ట్ సపోర్ట్. ఎప్పుడైనా మనకి ఏదైనా అవసరమైనప్పుడు కానీ. అంటే ఇప్పుడు మీకు 3 జిల్లాలకి ఒక వెహికల్ ఉంది, మిగతా 6 జిల్లాలకి లేదు. నెక్స్ట్ ఇక్కడ కాకినాడను, సామర్లకోట, రాజమండ్రి యువతల ఓకే. వెహికల్స్ కొంచెం ఇబ్బందులండి, కానీ ప్రైవేట్ వాళ్ళు అడిగి ఏదో చేసుకుంటున్నాం. సో ప్రైవేట్ అంబులెన్స్లో కూడా మాకు కొంచెం మార్పు వచ్చింది. చాలా కమర్షియల్గా ఉండేవారు, మీరు చేస్తున్నారు కదండి మేము ఎందుకు చేయకూడదని. అలాగే అదే సొసైటీలో మార్పు రావడానికి విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అంటే జనాల మైండ్ సెట్ మారాలి. అంటే మనం చూసి మనం చేసే పని చూసి ఎవరో అబ్బాయి చేస్తున్నాడు మనం ఎందుకు చేయకూడదు నాకు ఆలోచన పబ్లిక్ ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. అండ్ దానివల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. సో అది ఓకే. అంటే ఇప్పటి వరకు మీరు చూసిన వరెస్ట్ సినారియో ఏంటండి? అంటే చాలా ఉన్నాయండి. అవునా? చాలా ఉన్నాయి. ఒకటి చెప్పగలరా మా కోసం? అంటే చాలా ఉన్నాయి. కొన్ని అన్నోన్ జనాలకు కూడా తెలియాలి కదా ఎంత వర్స్ట్ సినారియోస్లో మీరు వెళ్ళి చూస్తారు చేస్తారు అని చెప్పేసి. కుళ్ళిపోయిన బాడీలు చాలా ఉన్నాయండి. రైల్వే యాక్సిడెంట్లో చాలా ముక్కలు కట్ అయిపోయిన చాలా బాడీస్ హ్యాండిల్ చేసాం. పూర్తిగా అస్థిపంజరాలు అయిపోయినా కూడా చాలా మనం పంపించాం కదా. సో అలాంటివి చాలా చేసాం. ఓకే. అంటే అవి పబ్లిక్ చూపించలేము, కానీ చూసింది మనమే కదా, చేసింది మనమే కదా, అది మాకు మాత్రం తెలుస్తుంది. ఒక్కొక్కసారి బాడీని చూసి భయపడలేదా ఏ రోజైనా? అంటే బాడీ సగం సగం కట్ అయిపోయి. భయం అనేది లేదండి, వస్తుంది చెప్తాను. భయం ఎప్పుడు చచ్చిపోయిందండి. కోవిడ్లోనే ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నానో భయంకి నాకు మీనింగ్ తెలియదండి. నేను దేనికైనా తెగించాను, ఈ వర్క్ చేశానంటే. యాక్చువల్లీ నా మైండ్ సెట్ ఇండియన్ ఆర్మీకి వెళ్దామన్న మైండ్ సెట్ ఉంది కాబట్టి సాధారణంగా అంత భయం ఉండదు. ఇలాంటివి చేస్తే రాత్రి నిద్ర పట్టకపోవడం లేదు, ఇంకా అవేమీ లేదు. కంప్లీట్గా ఆ ఫియర్ లేదు, ఆ నెగిటివ్ లేదు. నేను చేయగలను, నేను చేస్తానన్న కాన్ఫిడెన్స్ దిగాను అనమాట. ఎప్పుడు కూడా నేను దీనికోసం ఎప్పుడైతే నెగిటివ్ థింక్ చేస్తానో అప్పుడే మనకి కళ్ళకి వస్తాయండి. సో దానికోసం చాలా క్లారిటీగా నేను చాలా హెల్తీగా పడుకుంటాను, నాకేం ప్రాబ్లం ఉండదు. సో అంటే శ్మశానానికి వెళ్ళాము అనగానే ఇంటికి వెళ్ళంగానే తలస్నానం చేయడం, పసుపు నీళ్ళు పోసుకోవడం మామూలుగా ప్రతి ఒక్కరికి ఆనవాయితీ. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఒకసారి వెళ్ళొస్తేనే 11 రోజులకి ఇచ్చేయాలి అని చెప్పేసి. కానీ ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే ఇంటికి వెళ్ళాక పసుపు నీళ్ళు చల్లుకోవాలి, లేకపోతే మనకి ఇట్లా కీడు జరుగుతుంది, ఇలాంటి మైండ్ సెట్. ఆల్ అబౌట్ హైజీన్ అండి. మనం శుభ్రంగా ఉండాలని మన పెద్దలు పెట్టిన సిస్టమ్ తప్ప, కానీ దానివల్ల ఏం జరగదు సార్. జరిగింది మేడం. మామూలుగా మేము ఒకరోజు 6 బాడీలు చేస్తాం, ఒకరోజు 5 బాడీలు చేస్తాం. ప్రతి బాడీకి స్నానం చేయలేం కదండి. సో ఇది నేచర్లో ఒక భాగం. సో అన్నిట్లో మనం పర్టికులర్గా చూస్తే మనం సర్వీస్లు నడిపించలేం. సో అది ఎవరికో అన్నీ బాగున్న వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి ఎందుకండి. మేము ఏదో మంచిగా మా చేతిలో రెస్పాన్సిబిలిటీగా చేస్తామా, ఆ వ్యక్తి ఏదో శాంతి చేకూరిందా అనేది ఆలోచిస్తాం తప్పకుండా అన్ని పట్టించుకుంటే మనం నడవలేము. మీలాంటి వాళ్ళకి ఎందుకండి, అంటే మీలాంటి వాళ్ళకే కావాలండి. మీరు ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు అనే వ్యక్తే లేకపోతే ఇవన్నీ జరగవు కదా. మీ ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. హెల్త్ ఇంపార్టెంట్, హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇంజ్యూర్ అయ్యానండి. సో ఇంకా ఎన్ని పర్సనల్ చెప్పకూడదు, కానీ సో కామన్ అండి. ఇంకా అవన్నీ కామన్. ఒకటి కావాలంటే అన్ని వదులుకోవాలి, అంటే ఒకటి కావాలంటే వదులుకోవాలి, అన్నీ కావాలంటే రావు కదా. ఇంజురీస్ బాగాలేకపోయినా, హెల్త్ బాగాలేకపోయినా, ఏదొచ్చినా కొంచెం నేను ఫిజికల్గా నేను పీటీని కాబట్టి ఆ మాత్రం జిమ్ చేసి ఏదంతా హెల్ప్ చేసుకుంటాను. మా టీం కూడా చెప్తాను, హెల్త్ చాలా జాగ్రత్తగా చెప్తాను, డైలీ చేసుకుంటాను, నా టీం నేను కాపాడుకుంటాను. సో ఇంకెంత నేచర్లో భాగమే. ఓకే.